అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు మహిళల కోసం ఈశ్వరీబాయి కృషి చేశారన్నారు మంత్రుల వివేక్ సీతక్క. రవీంద్ర భారతిలో జట్టి ఈశ్వరీబాయి 107వ జయంతిని నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి ట్రస్ట్ ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును మంత్రి సీతక్కకు అందజేశారు. పేద ప్రజల కోసం ఈశ్వరీబాయి పనిచేశారన్నారు వక్తలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దివంగత నేత జట్టి ఈశ్వరీబాయి 107వ జయంతిని నిర్వహించారు భాషా సంస్కృతి శాఖ జట్టి ఈశ్వరీబాయి ట్రస్ట్. ఈ సందర్భంగా జట్టి ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును మంత్రి సీతక్కకు అందజేశారు గీతారెడ్డి. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, సీతక్క, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. అనంతరం అతిథులను శాలువాతో మొమెంటోలతో సత్కరించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఈశ్వరీబాయి పోరాడారన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మహిళా విద్యార్థులకు ఉచిత విద్య అందించారని గుర్తు చేశారు. ఈశ్వరీబాయి మహిళా లోకానికి ఆదర్శమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈశ్వరీబాయి గారు మహిళా లోకానికి ఆదర్శం. చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా కృంగిపోకుండా చిన్న పాపతో జీవితం ఈదుతూ అడ్డంకులను ఎదుర్కొంటూ శాసనసభలో సభ్యురాలిగా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. దేశంలోనే అట్టడుగు వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాడిన బాటను ఎంచుకొని అలుపెరగని శ్రమ నాయకురాలిగా ఈశ్వరీబాయి దళితులపై ఎక్కడైనా అణిచివేత దాడులు జరిగితే స్వయంగా రంగంలోకి దిగి వారికి అండగా నిలబడి కొట్లాడిన ధీర వీర వనిత ఈశ్వరీబాయి గారు. ఈశ్వరీబాయి గారు చేసిన పోరాటం వల్లనే బాలికలకు ఉచితంగా విద్య అందింది. స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలని, సమాజంలో మహిళలకు సమాన గౌరవం ఉండాలని పోరాడిన సంఘ సంస్కర్త ఈశ్వరీబాయి గారు. ఈశ్వరీబాయి దళితుల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలకు విద్యతో భవిష్యత్తు ఉంటుందన్న కాకా సేవలను గుర్తించి మహిళా సాధికారత కోసం ఈశ్వరీబాయి కూడా పాటుపడ్డారని తెలిపారు. ఈశ్వరీబాయి అవార్డు అందుకున్న మంత్రి సీతక్కకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈశ్వరీబాయి గారి 107వ జయంతి సెలబ్రేషన్స్ ఏదైతే చేసుకుంటున్నామో నిజంగానే గీతారెడ్డి గారికి మనం అభినందనలు చెప్పాలి. వారు ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ ఉండే. నిజంగానే మా నాన్నగారు చాలాసార్లు వాళ్ళిద్దరూ స్నేహితులు ఉండే. ఇప్పుడు కూడా చెప్పేవారు నిజంగానే పైకి వచ్చి దళిత రైట్స్, సివిల్ రైట్స్ ఇవన్నిటి గురించి ధైర్యంగా ముందుండి కొట్లాడి సాధనలో ఎప్పుడు కూడా వెనుకపోలేదు. చాలా స్కూల్స్ ప్రారంభించి ఈ స్కూల్స్లలో మహిళలకు అందరూ కూడా వారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవారు. మేము అసెంబ్లీలో చూస్తుంటాము వారి స్ట్రగుల్స్ ఏదైతే కాలేజ్ డేస్ నుంచి స్టూడెంట్గా ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు మంత్రిగా, ఎప్పుడు మా అసెంబ్లీలో ఎప్పుడు ఇదే చెప్తుంటుంది. అందరు మహిళలు కూడా వారి కాళ్ళపైన నిలబడాలి, వారికి ఒక ధైర్యం కల్పించాలి. ఈ విమెన్ ఎంపవర్మెంట్ అంటే అందరు కూడా సీతక్క గారి గురించి గుర్తు చేసుకుంటారు. సో చాలా సంతోషము ఈరోజు మనము ఈశ్వరీబాయి అవార్డు సీతక్క గారు ఇస్తున్నారు. చట్టసభల్లోకి తనలాంటి వారు రావడానికి అంబేద్కర్ రాజ్యాంగమే కారణమన్నారు మంత్రి సీతక్క. ఆ రోజుల్లో ఈశ్వరమ్మ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకున్నారన్నారు. ఆఖరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం ఈశ్వరీబాయి కృషి చేశారన్నారు మంత్రి సీతక్క. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తామన్నారు మంత్రి సీతక్క. జై ఈశ్వరీబాయి, జోహార్ ఈశ్వరమ్మ, జోహార్ ఈశ్వరీబాయి అమ్మ. ఈరోజు చాలా ఉద్వేగమైనటువంటి క్షణం. కానీ ఇంకా లాస్ట్ వరకు వారు ఎంచుకున్న సిద్ధాంతం ఏదైతే ఈ దేశానికి, ఈ ప్రపంచానికే మరి నాలెడ్జ్నిచ్చినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు ఈరోజు మాలాంటి వాళ్ళమందరం ఈ చట్టసభల్లోకి రాగలగడానికి కారణం వారు రచించినటువంటి భారత రాజ్యాంగం. కాబట్టి వారి యొక్క దారిలో ఆనాటి ఆ కాలంలో ఇప్పుడు 107వ జయంతి అంటే 107 సంవత్సరాల క్రితం నుండి దాదాపుగా మరి స్థాయికి వచ్చింది అంటే ఆమెలో ఎంతో పట్టుదల, ఎంతో ఆత్మవిశ్వాసం, ఎంతో ఆత్మగౌరవం, ఎంతో సంకల్పం, ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చింది. కాబట్టే ఒక కార్పొరేటర్ నుండి మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి
లాస్ట్ వరకు కూడా తను నమ్మినటువంటి సిద్ధాంతాలతో ఉంది కాబట్టి వారు మా అందరికీ కూడా ఆదర్శవంతురాలని నేను గాఢంగా భావిస్తూ మహిళా సాధికారత కోసం జట్టి ఈశ్వరీబాయి కృషి చేశారన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సామాన్య పేద కుటుంబంలో పుట్టి కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా, అక్కడి నుంచి నేషనల్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎదిగారన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్యతోనే సాధ్యమని ఎన్నో విద్యా సంస్థలు స్థాపించారన్నారు శ్రీ గణేష్. అందరికీ ఈశ్వరీబాయి గారి 107వ జయంతి శుభాకాంక్షలు. 100 సంవత్సరాల కింద ఒక మహిళ అన్న, దళితులన్న ప్రతి ఒక్కరికి ఆనాడు చిన్న చూపు, అసమానత, అంచివేత, వివక్షకి గురయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్య పేద కుటుంబంలో ఒక మహిళగా పుట్టి కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా, ఎమ్మెల్యే నుంచి ఒక నేషనల్ పార్టీ అధ్యక్షురాల దాకా ఎదిగి చాలామందికి వాళ్ళ ఆదర్శంగా నిలిచిన మన గొప్ప నాయకురాలు ఈశ్వరీబాయి గారు. జట్టి ఈశ్వరీబాయి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వక్తలు. ముఖ్యంగా దళితుల కోసం, మహిళల కోసం కృషి చేశారన్నారు. ఈశ్వరీబాయిని ఆదర్శంగా తీసుకుని స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం పెంపొందించడం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంతో తల్లికి కూతురు గీతారెడ్డి ఘనంగా నివాళి ఇచ్చారన్నారు వక్తలు. ఈశ్వరీబాయి గారు మాకు ఎందుకు అంటే నేను చూడలేదు ఎప్పుడు, కానీ తన గురించి చదివినప్పుడు విన్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది. ఎందుకంటే నేను కార్పొరేటర్గా ఫస్ట్ టైం ఎలెక్ట్ అయినప్పుడు ఒక మహిళా కార్పొరేటర్ ఎట్లా ఉండాలన్నది అమ్మ జీవిత చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. తను ఎంత మోడర్నైజ్డ్గా ఉండేనో మనం చూస్తూ ఉన్నాం ఫోటోలలో, అంతే తన ఆలోచనలు కూడా మోడర్నైజ్డ్గా ఉండే. రవీంద్ర భారతిలో జట్టి ఈశ్వరీబాయి 107వ జయంతి సందర్భంగా మంత్రి సీతక్కకు అవార్డును అందజేశారు గీతారెడ్డి, ప్రముఖులు. దళితులు, మహిళల కోసం ఈశ్వరీబాయి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు నేతలు. త్వరలోనే ఏఈ యూనివర్సిటీని తీసుకొస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మాదాపూర్లో కోవసెంట్ ఏఈ ఇన్నోవేషన్ సెంటర్ని ప్రారంభించారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 70 జీసీసీలు హైదరాబాద్కు వచ్చాయన్నారు. వచ్చే ఏడాదిలో మరో 100 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను నగరానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు శ్రీధర్ బాబు. కోవసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ సుబ్రహ్మణ్యం గారు, వారి టీం అందరూ కూడా మన హైదరాబాద్ని మరొక మారు వారి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో హైదరాబాద్కున్న ప్రత్యేకతను, హైదరాబాద్కు సంబంధించిన మరి మన విద్యార్థుల నైపుణ్యం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్న సహకారాన్ని గుర్తించి మరి సుబ్రహ్మణ్యం గారు ఈ కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి వారు ప్రోడక్ట్, సర్వీసెస్, అదేవిధంగా వివిధ సేవలను అందించాలని, ప్రపంచ స్థాయిలోనే మేటి ఏఐ కంపెనీగా ఎదగాలని వారి ఆలోచన మేరకు వారు ఇంతపూర్వకం సిగ్నిటీ అనే కంపెనీని స్థాపించి దాన్ని ఒక పెద్ద స్థాయి కంపెనీగా ఎదగడానికి వారి అహర్నిశల కృషి, వారి ఆలోచనను ముందుకు తీసుకెళ్ళి మరొకసారి మరి ఇక్కడికి హైదరాబాద్ని ఎంపిక చేసుకొని ఈరోజు ఈ విధమైన ఒక టెక్నాలజీ, ఫ్యూచర్ లుకింగ్ టెక్నాలజీ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో హైదరాబాద్కు కూడా గర్వకారణం. మరి ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఒక మారు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కానీ వీరిలాంటి ప్రోడక్ట్, సర్వీసెస్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయడంతో పాటు అనేక అంశాలు పరిశీలన చేసుకొని ప్రభుత్వం అందిస్తూ ఉన్న సహకారం గుర్తించి మా పరంగా విశ్వాసం చూపెట్టిన ఇలాంటి కంపెనీస్ వారికి ఇంకా పైకి ఎదగడానికి అన్ని తీర్లకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను రద్దు చేసి కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన లేబర్ కోడ్ను రాష్ట్రంలో అమలు చేయవద్దని హైదరాబాద్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం ఇచ్చారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు. లేబర్ కోడ్కు వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రిని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, ఉపాధ్యక్షులు రాజశేఖర్ జర్నలిస్ట్ యాక్సిడెంట్ పాలసీని పునరుద్ధరించాలని, త్రైపాక్షిక కమిటీ నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇక త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
కార్మిక శాఖ పరిధిలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. భారత్లోని పిల్లలకు ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయడంతో మరణాలు 88% తగ్గిపోయిందని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 2.5 దశాబ్దాలలో వ్యాక్సిన్ పంపిణీతో 59 మిలియన్ చిన్నారుల ప్రాణాలను కాపాడారన్నారు. 2000 సంవత్సరంలో 7 లక్షలకు పైగా మరణాలు నమోదైతే గతేడాది ఆ సంఖ్య 95,000కు తగ్గినట్టు WHO వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోవడంతోనే ఇది సాధ్యమైందని, వ్యాక్సిన్ వేసుకుంటే 97% మిజిల్స్తో పాటు మమ్స్, రూబెల్లా వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందంటున్నారు డాక్టర్స్. ఎంఎంఆర్ వ్యాక్సిన్పై నిమ్స్ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుప్రసాద్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కింద తట్టు వ్యాధితోని అనేక మంది పిల్లలు చనిపోయేవాళ్ళు. కానీ ఎంఆర్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఆ ప్రభావం తగ్గిపోయింది, మరణాల సంఖ్య తగ్గింది అని స్వయంగా WHO ప్రకటించింది. 88% మరణాలు తగ్గినట్టుగా పేర్కొంది. అసలు ఈ ఎంఆర్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాని పనితీరు ఎట్లా ఉంది, పిల్లల్లో మరణాలు తగ్గడానికి కారణాలేంటి, ఎంఆర్ వ్యాక్సిన్ రాకముందు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండేది, ఈ అంశాలకు సంబంధించి నిమ్స్ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్గా ఉన్నట్టు డాక్టర్ భానుప్రసాద్ మనతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ తట్టు అంటే పిల్లల్లోనే వస్తుందండి, పెద్దల్లో కూడా వస్తుందా, వచ్చినప్పుడు దానివల్ల ఎట్లాంటి ఇబ్బంది అవుతుంది? సో మీసిల్స్ ఆర్ తట్టు అనే వ్యాధి ఒక వైరస్కి సంబంధించింది. జనరల్గా చిన్నపిల్లల్లో వస్తుంది 1 to 5 years లోపు. సో దాని ప్రివెన్షన్ కోసం మనకి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఉంది, దట్ ఈస్ మీసిల్స్, మమ్స్, రుబెల్లా ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్. చిన్నపిల్లల్లోనే 3 doses ఇస్తాము ఫ్యూచర్లో రాకుండా ఉండటానికి. అండ్ వ్యాక్సిన్ ఒక డోస్ ఇచ్చిన తర్వాత 93% ప్రొటెక్షన్ వస్తుంది. ఒక 2 doses ఇచ్చిన తర్వాత 97% ప్రొటెక్షన్ వస్తుంది. ఈ ఇండియన్ IAP ప్రొఫైలాక్స్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం 3 doses ఇవ్వమని చెప్తారు. ఒకటి 9 నెలల వయసు అప్పుడు, 15 నెలల వయసు అప్పుడు, అండ్ 4 to 5 years అప్పుడు బూస్టర్ డోస్ ఇవ్వమని చెప్తారు. ఇలా ఇవ్వటం వల్ల ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫెక్షన్ ఆ చైల్డ్కి ఒక్కరికే కాకుండా చుట్టూ ఉండే వారికి కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుతుంది. ఈ మీసిల్స్ అనే వ్యాధి ర్యాష్ ద్వారా స్టార్ట్ అవుతుంది, వైరస్ ఇన్ఫెక్షన్ ఇది. సో ఇది కొంతమందిలో మేబీ 5 మందిలో ఒకరికి సీరియస్గా బ్రెయిన్ స్వెల్లింగ్ రావటం, లేకపోతే నిమోనియా రావటం, ప్రాణాంతకమయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే స్టేజ్ దాకా కూడా వెళ్ళొచ్చు. ఒక మీసిల్స్ ఇన్ఫెక్ట్ అయిన చైల్డ్ తనతో కాంటాక్ట్లో ఉండే వాళ్ళలో 10 మందిలో 9 మందికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే రిస్క్ ఉంటుంది. ఇలా వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల మనం ఆ చైల్డ్నే కాకుండా చుట్టూ ఉండే వారిని కూడా ప్రొటెక్షన్ అంటారు. హర్డ్ ఇమ్యూనిటీ ఆర్ కమ్యూనిటీ ప్రొటెక్షన్ అంటారు. సో అప్ టు 80% ప్రొటెక్షన్ ఉంటుంది. సో 25 సంవత్సరాలతో పోలిస్తే మీసిల్స్ వల్ల వచ్చే వ్యాధి రావటం ఆర్ దానివల్ల వచ్చే సీరియస్ డిసీజ్ ఆర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పర్సంటేజ్ 80% వరకు తగ్గింది అని WHO రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం చెప్తుంది. మధ్యలో ఒక రిపోర్ట్ ప్రకారం, ఒక స్టడీ ప్రకారం ఆటిజం అనే రిస్క్ ఉంటుందని ఎంఎంఆర్ వ్యాక్సిన్స్కి ఒక అపోహ ఉండేది. కానీ దాని తర్వాత డజన్కు పైగా వేరియస్ వెల్ కండక్టెడ్ స్టడీస్ ఉన్నాయి. వాటిలో వ్యాక్సిన్ వల్ల వచ్చే రిస్క్ ఏమీ లేదు. ఇట్ ఈస్ 100% సేఫ్ అండ్ హైలీ ఎఫెక్టివ్. మనకున్న వ్యాక్సిన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ అని చెప్పగలం మనం. సో అందరికీ చెప్పే వినతి ఏంటంటే పిల్లలు ఆర్ పేరెంట్స్ చూసుకోవాల్సింది, పిల్లలకి కంపల్సరీ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్స్ వేయటం వల్ల ఫ్యూచర్లో మీ చైల్డ్కి ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ వ్యాధి వచ్చినప్పుడు పిల్లల్లో ఎట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే, మీరు ఇందాక అన్నట్టు సీరియస్నెస్ అవుతుంది ఒక్కొక్కసారి, ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? ప్లస్ చాలామంది ఈ వ్యాధి వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంచి సొంత పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేస్తుంటారు, అది ఎంతవరకు మంచిది? సో ఈ వ్యాధి ఒక జ్వరంతో స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఎరుపు కరపు వాపులతో సంబంధించిన ర్యాష్ వస్తుంది, బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇది చాలా మిగతా వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేసే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, కంటాజియస్ అని చెప్తారు. ర్యాష్ అండ్ ఫీవర్, దీంతోపాటు చైల్డ్ ఆకలి తగ్గిపోయి తినకపోవటం, వీక్గా ఉండి యాక్టివిటీ తగ్గటం, ఇవి కామన్గా వచ్చేవి. జనరల్గా 1 weekలో ఇవన్నీ సెటిల్ అవుతాయి, స్లోగా రికవర్ అవుతారు. బట్ కొంతమందికి అంటే ఒకటిలో 5 మందిలో 5 మంది ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో ఒకరికి సీరియస్ అయిపోయి కొంతమందికి నిమోనియా రావచ్చు, కొంతమందికి బ్రెయిన్ ప్రాబ్లమ్ స్వెల్లింగ్ రావచ్చు. ఇవి 2 కామన్గా వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట.
అవి ఎవరికి ఎలా వస్తాయో మనకి చెప్పలేం. బట్ ఇమ్యూనిటీ ప్రకారం అండ్ వయసు ప్రకారం కొంతమందికి సీరియస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, సొంత వైద్యం చేసుకోకూడదు. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయితే స్పెసిఫిక్గా లేదు, కానీ సిమ్టమ్స్ ప్రకారం అంటే నిమోనియా వస్తే లంగ్ ప్రొటెక్షన్ కోసం ఆక్సిజన్ ఇవ్వటం, లంగ్కి సంబంధించి కొన్ని బ్రాంకో డైలేటర్స్ అంటారు ఆ ట్రీట్మెంట్ ఇవ్వటం, బ్రెయిన్కి సంబంధించి ప్రొటెక్షన్ సంబంధించి ఇవ్వటం. పర్సే వైరస్కి ట్రీట్మెంట్ లేదు, కానీ సపోర్టివ్ మెజర్స్ ఇచ్చి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే. సో ఎర్లీ డాక్టర్కి సంప్రదించడం ప్లస్ తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ముఖ్యం. అసలు దేని నుంచి వస్తుంది రీజన్? ఇది జనరల్గా మనకి పీల్చే గాలి నుంచి స్ప్రెడ్ అవ్వచ్చు, అంటే ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళ నుంచి ఏరోజాల్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, ఆర్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం వల్ల స్ప్రెడ్, సెక్రీషన్స్ నుంచి వాటితో మనం కాంటాక్ట్ అవ్వడం వల్ల వచ్చి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ వ్యాధికి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇందాక అన్నట్టుగా ఎంతవరకు ప్రాణాల మీదకి వచ్చేటువంటి ప్రభావం తగ్గింది, ప్లస్ ముందస్తుగా వేసుకునే వ్యాక్సిన్ కాబట్టి ఈ అంటే కేసుల సంఖ్య కూడా తగ్గిందా? సో ఇంతకుముందు 25 సంవత్సరాల క్రితంతో పోలిస్తే మీసిల్స్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఓవరాల్గా అక్కరెన్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ కేసెస్ చాలా వరకు తగ్గాయి. యూ కెన్ సే అప్ టు 80% దెర్ ఇస్ రిడక్షన్ కంపేర్ టు 25 years బ్యాక్. దాంతోపాటు ఈ వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ రాకుండానే ఆపుతుంది, ప్లస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో కూడా సీరియస్నెస్ రాకుండా ఆపుతుంది. సో సిగ్నిఫికెంట్ బెనిఫిట్ ఉంది. సో బెటర్ టు టేక్ వ్యాక్సిన్. కొంతమంది అవగాహన లేక ఈ వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటికే WHO చెప్పిన దాని ప్రకారం చాలా ఎఫెక్టివ్గా ఈ MMR టీకా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రిస్క్రైబ్ చేసినటువంటి డోసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వాడితే పిల్లలకి ఇదొక ప్రాణరక్షగా పనిచేస్తుంది, వాళ్ళను ఈ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది, దాని బారిన పడకుండా కూడా చూస్తుందని చెప్పి డాక్టర్ భానుప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో గాలి కాలుష్యం రోజురోజుకు పెరుగుతుంది. నవంబర్లో కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్లో ఉండగా మరికొన్ని ఏరియాలు రెడ్ జోన్కు చేరువలో ఉన్నాయి. ఫ్రాన్స్లో అమలు చేసిన కాలుష్య నివారణ చర్యలను సిటీలో కూడా పాటించనుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. దీర్ఘకాలిక రోగాలకు కూడా ఎయిర్ పొల్యూషన్ కారణమవుతుందంటున్న డాక్టర్లు ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతాల్లో ఎంత కాలుష్యం నమోదవుతుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్టులో కాలుష్య నమోదుపై మరిన్ని డీటెయిల్స్ మనకి మౌనిక అందిస్తారు. మౌనిక, ఓటీయూ. సిటీలో కనిపించే సమస్యలు కొన్నైతే కనిపించని సమస్యలు మరికొన్ని. ఇలా కనిపించే సమస్యలో ప్రధానంగా పొల్యూషన్ సమస్య ఎక్కువగా ఉంటుంటుంది. పొల్యూషన్ కంట్రోల్కి ఎన్నో రకాల మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా చాలా రకాలుగా అయితే నగరంలో పొల్యూషన్ బారిన పడి ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ఉన్నారు, నగరవాసులు ఉన్నారు. ప్రజెంట్ ఎయిర్ ఇండెక్స్ హైదరాబాద్తో పాటు సిటీ పరిసర ప్రాంతాల్లో ఎట్లా ఉంది, ఈ పొల్యూషన్ డిస్ప్లే బోర్డ్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ RTO ఆఫీస్ వద్ద ఉన్న పొల్యూషన్ బోర్డుని చూస్తున్నాం. ఇక్కడ చాలా ఏళ్ళుగా కూడా పొల్యూషన్ బోర్డు ఒకటి కనిపిస్తుంది. ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బోర్డుగా కూడా చెప్తుంటారు. కొన్ని సెన్సార్తో పనిచేస్తే మరికొన్ని మాన్యువల్ డిస్ప్లేగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 5 పాయింట్లలో అయితే ఈ పొల్యూషన్ ఇండెక్స్ని చెప్తుంటారు. 0 to 50 లోపు ఉంటే మాత్రం అది గుడ్ రేంజ్గా చెప్తుంటారు. 51 to 100 పాయింట్స్ వద్ద ఉంటే కాస్త పిల్లలు, వృద్ధులు లేకపోతే ఈ పొల్యూషన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందిగా చెప్తుంటారు. ఇటు 101 నుంచి 200 లోపు ఉంటే మాత్రం ఊపిరితిత్తులు సమస్య కావచ్చు, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మధ్యస్థంగా కూడా చెప్తుంటారు. ఇక పూర్ ఏదైతే 201 నుంచి 300 పాయింట్స్ వద్ద ఉంటుందో ఇది చాలా వరకు సిటీ శివారు ప్రాంతాల్లో కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్య కూడా మారే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఇక వెరీ పూర్ 301 నుంచి 400 పాయింట్ వద్ద ఉండేదాన్ని వెరీ పూర్గా కూడా ఇటు పొల్యూషన్ బోర్డు చెప్తూ ఉంటుంది. ఇక్కడైతే చాలా వరకు సమస్యలు ఉంటూ ఉంటాయి, లైఫ్ థ్రెటనింగ్గా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఖైరతాబాద్లో 73 పాయింట్స్ వద్ద సెన్సార్ బోర్డు చూపిస్తున్న పరిస్థితి. ఇది సెకండ్ రేంజ్గా గ్రేడింగ్ చెప్తూ ఉంటారు. ఇక్కడ కాస్త పిల్లలు కావచ్చు, వృద్ధులు లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ లేకపోతే ఇతర శ్వాసకోశ సంబంధించిన ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి ఈ యొక్క ఏరియా సూటబుల్ కాదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బోర్డు ఇటు ఖైరతాబాద్, ఎర్రమంజిల్ ఈ ఏరియాస్, సోమాజిగూడ ఈ 3-4 ఏరియాస్ ఇండెక్స్ని కూడా ఈ బోర్డులో డిస్ప్లే చేస్తూ ఉంటారు. సిటీలోని ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసేందుకు ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే ఫ్రాన్స్ దేశంలో
యూజ్ చేసి సక్సెస్ఫుల్గా మార్చిన సొల్యూషన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడంతో పాటు భవన నిర్మాణం కావచ్చు, దాంతోపాటు ఈ రోడ్లు మరమ్మతులతో ఎక్కువగా దుమ్ము ధూళి ఏర్పడుతుంది. దీన్ని కంట్రోల్ చేసేందుకైతే ప్రికాషన్స్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇటు ఎయిర్ ఇండెక్స్ని తక్కువ చేసి నగరవాసులకు మంచి గాలిని అందించే దిశగా ప్రయాణించాలని కూడా పబ్లిక్ కోరుతున్న పరిస్థితి. కెమెరాపర్సన్ పి అశోక్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. యువతరం భగవద్గీత చదవాల్సిన అవసరం ఉందన్నారు హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్రదాస్. ఒత్తిడితో కూడుకున్న నేటి జీవితంలో భగవద్గీత చదవడం వల్ల మానసిక ప్రశాంతతను పొందవచ్చన్నారు. భగవద్గీత జయంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హరేరామ గోల్డెన్ టెంపుల్లో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిటీలోని వివిధ పాఠశాలల నుంచి 1000కి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల చేత 108 శ్లోకాలను చదివించారు గురువులు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా హాజరై విద్యార్థులకు భగవద్గీత గొప్పతనాన్ని వివరించారు. గీతా జయంతి అంటే ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతని సమస్త మానవాళికి అంటే ఆ అర్జునుడికి అందించిన రోజన్నమాట. సో దాని సందర్భంగా మనం ఈ గీతా జయంతి సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం కూడా మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో ఈ రోజున మనకి మొత్తం భగవద్గీతలో మనకి 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ 700 శ్లోకాలు ట్రాన్స్లేషన్తో పాటుగా వాళ్ళు పారాయణం చేస్తూ మధ్య మధ్యలో దాని యొక్క ఇంపార్టెన్స్ గ్లిమ్స్గా దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మన భక్తులు అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సంవత్సరం మేము చాలామంది స్కూల్ పిల్లల్ని ఇక్కడికి పిలిపించి 700 శ్లోకాలే కాకుండా 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ భగవద్గీత నుంచి, అంటే భగవద్గీతలో ప్రతి శ్లోకం కూడా ఇంపార్టెంటే, కానీ మనం సమయానికి అనుకూలంగా 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ని తీసుకొని చిన్నపిల్లల చేత పారాయణం చేయించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆ ప్రోగ్రామ్ని మేము మొదలుపెట్టాం. న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్ తప్పనిసరని తెలిపారు సైబరాబాద్ పోలీసులు. న్యూ ఇయర్ ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. ఈ నెల 21 లోపు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఉందన్నారు. టికెట్ ఈవెంట్లకు కమర్షియల్ ఫారం ఎంపిక చేసుకోవాలన్నారు. టికెట్ లేకుండా జరిగే వాటికి నాన్ కమర్షియల్ ఫారం ఉంటుందని సూచించారు సైబర్ పోలీసులు. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట పోలీస్ స్టేషన్ 7వ స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు పరిష్కారం చూపించడం వంటి అంశాలను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిగణనలోకి తీసుకుంది. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు చెందిన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ దేశంలో 7వ ర్యాంకును సాధించడంతో పోలీసులను అభినందించారు ఉన్నతాధికారులు. మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్లోని ఐడియల్ రెస్టారెంట్లో తినే ఆహారంలో పురుగులు వచ్చాయన్నారు కస్టమర్స్. బెల్లం పాయసం ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులకు పురుగులు రావడంతో కంగుతిన్నారు. వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కస్టమర్స్.
మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్లోని ఐడియల్ రెస్టారెంట్లో తినే ఆహారంలో పురుగులు వచ్చాయన్నారు కస్టమర్స్. బెల్లం పాయసం ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులకు పురుగులు రావడంతో కంగు తిన్నారు. వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కస్టమర్స్. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జవహర్ నగర్ కాలనీలో భవన నిర్మాణ కార్మికులు వేసుకున్న గుడిసెల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎస్వీఎస్ సంస్థకు చెందిన భవన నిర్మాణం కోసం కార్మికులు గుడిసెలు వేసుకున్నట్టు తెలిసింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి 50 గుడిసెలు కాలిపోయాయి. ప్రమాద సమయంలో గుడిసెల్లో కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈరోజు సాయంత్రము సుమారు 4:55 ఇక్కడ ఎస్పీఎల్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ నిర్మించడానికి వచ్చినటువంటి కూలీలకు ఏదైతే టిన్ షీట్స్తోనే వేసినటువంటి గుడిసెలు డ్యూ టు షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరగటం జరిగింది. ఈ మొత్తంగా దరిదాపు 40 నుంచి 50 వరకు ఉంటాయి. బట్ 30 హట్స్ మాత్రము అగ్ని ప్రమాదంలో కాలిపోయినాయి. ఇది షార్ట్ సర్క్యూట్ ద్వారా కాలిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. కుకటపల్లి మరియు పటాన్ చెరువు నుంచి ఫైర్ ఇంజన్లు ఇక్కడ తరలించడం జరిగింది. కుకటపల్లి ఫైర్ ఇంజన్ మరియు పటాన్ చెరువు ఫైర్ ఇంజన్ రెండు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఫైర్ కూడా అంత కంట్రోల్లో ఉంది. దీంట్లో ఇంజరీస్ కానీ తర్వాత చనిపోయిన వారు కానీ ఎవరు లేరు. అంతా వెతికి చూసినాం. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా లేబర్స్ ఉంటారు, వాళ్ళు పని చేసుకుని వాళ్ళు అక్కడ ఫుడ్ గట్రా తినడం వల్ల వండుకుంటుకోవడం వాళ్ళు అక్కడ స్టే చేస్తారు. సో దాని గురించి మాకైతే ఏం తెలియదు. ప్రమాదం అయితే ఏం జరగలేదు. క్యాజువాలిటీస్ కూడా ఏం లేవు. శ్రీనివాస్ రెడ్డి అనే బాయ్ ఉన్నాడు. ఆ అబ్బాయి గబగా పైకి ఎక్కేసి వాటర్ పైప్ తో మొత్తం కొడుతున్నాడు, ఆపుతున్నాడు అన్నమాట.